హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి అనే తేడా లేకుండా అందరికీ నచ్చే ముంబైలో ఎంతో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పావ్ భాజీని ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా ఎక్కడ టేస్ట్ అనేది తగ్గకుండా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. పావ్ భాజీ చేసుకోవడం లెందీ ప్రాసెస్, ఇంకా ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకునేవారు ఎలాంటి ఆలోచన లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా పావ్ భాజీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా పావ్ భాజీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంట్లో అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఇలా ఒక పెద్ద ఆలుని తీసుకుని పైన చెక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద క్యారెట్ని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఫ్రెష్ క్యాలీఫ్లవర్లో కొద్దిగా పార్ట్ తీసుకుని ఈ విధంగా పువ్వులు అనేది కొద్దిగా సెపరేట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకుని అందులో గింజలు తీసేసి 3/4 వరకు క్యాప్సికమ్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి మంచి కలర్ అండ్ టెక్స్చర్ ఇవ్వడానికి ఒక పెద్ద బీట్రూట్ని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వెల్లుల్లిని ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకోవాలి. అదే విధంగా ఇందాక మిగిలిన క్యాప్సికంలో 1/4 క్యాప్సికమ్ని ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న ముక్కలుగానే ఉంటే బాగుంటాయి కాబట్టి ఇంకా ఒక పెద్ద టమాటాని పెద్ద ఉల్లిపాయను కూడా తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇంట్లో అన్ని రకాలైన ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పావ్ భాజీని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వడ్లిపోయిన కూరగాయలు అయినా సరే మరీ అంత టేస్టీగా అనిపించదు. అందుకనే పర్ఫెక్ట్ టేస్ట్ రావాలనుకుంటే కనుక ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్తో ట్రై చేసి చూడండి. మనకి బయట తినే పావ్ భాజీ కన్నా సూపర్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి. పచ్చి బఠానీ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వెల్లుల్లిని కూడా వేసుకుని టేస్ట్కి సరిపడగా ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే మనకి మార్కెట్లో పావ్ భాజీ మసాలా అనేది దొరుకుతుంది, ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి. ఆ పావ్ భాజీ మసాలాని 1 స్పూన్ వరకు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వెజిటబుల్స్ అన్నింటికి పావ్ భాజీ మసాలా అనేది పట్టుకునేలాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగానే వెజిటబుల్స్కి సంబంధించినట్టుగా కరెక్ట్గా వాటర్ని అయితే 1.5 గ్లాస్ వరకు వేస్తున్నాను. మీరు కర్రీ తక్కువ చేసుకోవాలనుకున్నా లేదంటే ఎక్కువ చేసుకోవాలనుకున్నా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా అయితే వేయకండి, వెజిటబుల్స్ అనేది చప్పబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వదిలేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకుని వెజిటబుల్స్ అనేది వేడిగా ఉన్నప్పుడే మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో కానీ లేదంటే ఏదైనా విస్కర్తో కానీ బాగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. పావ్ భాజీ కర్రీలోకి బటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. బటర్ ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకుని హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది పింక్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ 1-2 నిమిషాల పాటు వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇవి కూడా కాస్త మగ్గినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పావు స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. మనం ముందుగానే సాల్ట్ అయితే వేసాం కాబట్టి మరీ ఎక్కువగా అయితే పట్టదు, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3/4 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు పావ్ భాజీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. పావ్ భాజీ మసాలా అనేది కొంచెం ఎక్కువగానే వేస్తాం కాబట్టి కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని మళ్ళీ కలుపుకొని టమాటో ముక్కలు అనేది మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు అనేది బాగా మగ్గిపోయినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెజిటబుల్స్ని మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటబుల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కర్రీ అనేది మరీ లూజ్గా అయిపోకుండా అలా అని మరీ గట్టిగా లేకుండా ఉండేటట్టుగా ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మరీ ఎక్కువగా పట్టదు, చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకొని
ఒక్కసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కర్రీలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కర్రీలోని ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుని సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఫైనల్గా ఇంకాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కర్రీ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి పావు బాజీలోని బాజీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా చేసుకున్న బాజీని కాసేపు పక్కన పెట్టుకుని పావులు అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనకి పావు బాజీ బండ్లు అనేవి బయట దొరుకుతాయి. ఇవి మనకి బేకరీలో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయి, ఈజీగానే దొరుకుతాయి అనమాట. ఇలా మనకి నచ్చిన క్వాంటిటీలో పావు బాజీ బన్స్ అనేవి తెచ్చుకుని ఇలా డబుల్గా ఉండేటట్టుగా సెపరేట్ చేసుకుని మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బన్స్ని మధ్యలోకి ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కొద్దిగా బటర్ని వేసుకుని కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఇందులోకి 2 చిటికెళ్ళంతా పావు బాజీ మసాలాను కూడా వేసుకుని ఆ తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని కూడా కొద్దిగా వేసుకుని ఇప్పుడు పావు బాజీ బన్ అనేది దీని మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ బన్స్ని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పావు బాజీ బన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పావు బాజీ బన్ని 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని అప్పుడు కూడా 1 నిమిషం పాటు పైన కింద తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పావు బాజీ బన్ అనేది ఎక్కడ పచ్చిదనం లేకుండా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పావు బాజీ బన్ని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎంతమందికి అయితే పావు బాజీని ప్రిపేర్ చేసి పెట్టాలనుకుంటామో దాన్ని బట్టి బన్స్ అనేవి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాజీని కూడా వేసుకుని ఇందులోకి రా ఆనియన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక నిమ్మ చెక్క కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా బయట తినేదానికన్నా ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఉందంటారు, అంత బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా బయటకు వెళ్ళే పని లేకుండా పావు బాజీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకైతే కామెంట్ రూపంలో షేర్ చేసేయండి. ఈ రెసిపీ అనేది మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.